అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాముడు అందరివాడు, బీజేపీ సొత్తు కాదు, రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా ఈ అహంకార మాటలు గిట్లాని మాట్లాడుకొని అదైంది. ఎప్పుడు కూడా ప్రజల విశ్వాసాలను అగౌరవపరిచే ప్రయత్నం ఎవరు చేయొద్దండి. ఇది మంచిది కాదు. అహంకారంతో కూడా రాముడు అందరివాడుగా ఎవరంటాలో అందరివాడు కాదని, ఎవరంటాలో ఎవరు కాదంటాలా, అందరివాడే రాముడు. కానీ నీవు రాముడి పట్ల నీకున్న అభిప్రాయం ఏంది, ప్రజలకున్న అభిప్రాయం ఏంది? రాముని మొక్కుదాం అంటున్నాడు. రాముని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అనేది ఆయన నినాదం. ఎవరెవరిని తొక్కుతారో తెలిసిపోతారు రేపు ముందు. మోడీ, బీజేపీ అగ్రనాయకులు అందరూ కూడా పదే చెప్తుంటారు మేము అవినీతి మీద పోరాడతామని. కానీ ఎవరినైతే అవినీతి పరులుగా ముద్రేశారో అదే నాయకుల్ని పార్టీలో చేసుకొని వాళ్ళకే టికెట్లు ఇచ్చి వాళ్ళకే అందలం మీద ఎక్కిస్తే బీజేపీని నమ్ముతారా? నిజంగా వీళ్ళు అవినీతి మీద పోరాటం చేస్తున్నారని ప్రజలు నమ్ముతారా? ఇది ద్వంద్వనీతి కాదా? ఇక్కడ అట్లాంటిదైతే లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అశోక్ చవాన్ ఉన్నాడు. అశోక్ చవాన్ మీకు మహారాష్ట్రలో అపార్ట్మెంట్ కుంభకోణంలో ఉన్నాడు. అజిత్ పవార్ ఉన్నాడు. 25,000 బ్యాంక్ కుంభకోణంలో ఉన్నాడు. అట్లా ఇంకా నేను మీకు చాలా చెప్పగలుగుతాను. నవీన్ జిందాల్ ఉన్నాడు. మధు కూడా ఉన్నాడు. మధు కూడా ఇప్పుడు వాళ్ళ భార్య వెళ్ళి బీజేపీని కలిసిన తర్వాత ఆయన కేసులు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. తపస్ రాయ్ ఉన్నాడు, లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్ నుంచి. ఆయన కూడా బీజేపీలో చేరాడు. నవనీత్ కౌర్, ఆమె కులం సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆమె ఇష్యూ తర్వాత ఆమె బీజేపీలో చేరింది. ఎందుకు అవినీతి పరుల్ని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళు పునీతులు అయిపోతారా మీ పార్టీలో చేరితే? మా పార్టీ మూల సిద్ధాంతం ఏం తెలుసా అండి? అవినీతి రహిత దేశం చేయాలని, అవినీతి రహిత పాలన కొనసాగాలని చెప్పి కోరుకునే పార్టీ. అందుకని ఎవరిని ఉపేక్షించదు. కానీ అవినీతి పరుల్ని మీ పార్టీలో చేర్చుకుంటే అవినీతి రహితం ఎట్లా అవుతుంది? ఎవరిని ఏ చట్టం అయితే, ఏ సిస్టమ్ అయితే ఇలా నడుస్తూ ఉందో ఆ సిస్టమ్ని, ఆ వ్యవస్థను ఎక్కడ మేము వచ్చేయం. ఇవాళ మీరు చూడండి, దేశంలో 10 సంవత్సరాల కాలంలో మా మోడీ గారి హయాంలో ఎక్కడైనా ఒక స్కామ్ ఉందా అండి? అంతకుముందు కోల్ స్కాములు, అంతకుముందు బోఫర్ స్కాములు, అంతకుముందు 2G స్కాములు. నేను అడుగుతున్నా, మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక స్కామ్ లేదు. గుర్తుపెట్టుకోండి, మా పాలసీ అది. ఇవాళ తప్పు చేసిన వాళ్ళని కూడా ఎక్కడ వదిలిపెడతారు గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రిని వదిలిపెట్టారు, ఢిల్లీ ముఖ్యమంత్రిని. కానీ నేను చూశాను, అశోక్ చవాన్ గురించి ప్రధాని మోడీ బహిరంగ సభలో చెప్పారు జైల్లో పెడతామని. ఆయన్ని అదే మళ్ళీ మీ పార్టీలో చేర్చుకున్నాం. మేము ఎందుకు కాపాడతాం? ఒకవేళ నిజంగానే ఆయన తప్పు చేసి ఉంటే మేము కాపాడే ప్రసక్తి పనిమే కాదు. పార్టీలో చేర్చుకున్నారు, కాపాడటం కదా. మీ పార్టీలో చేరిన వాళ్ళందరికీ కేసులు స్లో అయిపోతున్నాయి, లేదంటే కేసులు కొట్టేయబడుతున్నాయి. అదంతా తప్పు ఎందుకుంటుందండి? అట్లా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తప్పు చేస్తే జైలు పాలు కాక తప్పదు. దాన్ని ఎక్కడ ఉపేక్షించేది లేదు. రాజేంద్ర గారు, 7 సార్లు మిమ్మల్ని గుండెల మీద పెట్టుకున్న హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఈసారి మిమ్మల్ని తిరస్కరించారు? అనేక కారణాలు లేదు. దాన్ని చెప్పాలంటే అదొక పెద్ద సబ్జెక్టు. 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చెప్పారు, తెలంగాణలో 14 లోక్సభ స్థానాలు వస్తే ముదిరాజులకి మంత్రి పదవి ఇస్తాను, ముదిరాజులందరూ సపోర్ట్ చేయాలంటున్నారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని టార్గెట్ చేశారా? అంటే రేవంత్ రెడ్డి గారికి నేను అనుకున్న స్థాయి పెరిగిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మాట్లాడే మాట విశ్వసనీయతగా ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప ఇట్లా గాలి వార్తలు మాట్లాడాలి. నేను అంటున్నా, నిజంగానే రేవంత్ రెడ్డి గారికి ముదిరాజుల ప్రేమ ఉంటే ఒకడు గెలిచింది కదా శ్రీహరి గారు. ఎందుకు మంత్రి పదవి ఎవరు అడ్డుపడుతున్నారు? నీకు ఇప్పుడు ఇస్తానంటున్నాడు. 14 లోక్సభ స్థానాలు గెలిపించండి, మంత్రి పదవి ఇస్తాను. అర్థమైంది. 14 స్థానాలు వచ్చే ప్రసక్తి లేదు, మీకు మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి ముదిరాజ్ జాతిని అవమానపరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే గింత దుర్మార్గమా? ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడే మాటలు ఇలా ముదిరాజులు ఏమనుకుంటాను అంటే 14 సీట్లు గెలిపిస్తేనే నువ్వు ముదిరాజుకు మంత్రి పదవి ఇస్తా అంటే అర్థం ఏంటి? 14 సీట్లు వచ్చేది లేదు, ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చేది లేదు. ఇది ముదిరాజ్ జాతి పట్ల నీకున్నటువంటి ప్రేమ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.